అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డివి రవిపీరావు, క్యాటర్ స్పెషలిస్ట్, మానస హాస్పిటల్, మోతీనగర్. ఈరోజు మన ఛానల్ ఐ హెల్త్ టిప్స్లో చర్చించుకునే ఒకటి జనరల్ టాపిక్, సెకండ్ సైంటిఫిక్ టాపిక్. జనరల్ టాపిక్లో స్లీప్, సెకండ్ సైంటిఫిక్ టాపిక్లో డయాబెటీస్ గురించి చూద్దాం. స్లీప్ అన్నది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మన బాడీలో మెల్టోన్ అనే హార్మోన్ ఉంటుంది. మెల్టోన్ హార్మోన్ వల్ల మంచిగా ఉత్పత్తి అయితే మీకు స్లీప్ అన్నది చాలా బాగుంటుంది. సెకండ్, ఈ మెల్టోన్ హార్మోన్ ఉపయోగం ఏంటంటే బాడీ రిపేర్ అవ్వడానికి. సెకండ్, ఈ హార్మోన్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే క్యాన్సర్ రాకుండా, మన సెల్స్ క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. సో అన్ని లాభాలున్న ఈ మెల్టోన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వాలంటే మీకు నిద్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్, చాలామంది నిద్రపోయినప్పుడు ఎంత డార్క్లో పడుకుంటే అంత మంచిది. కానీ చాలామంది లైట్ వేసుకోవటం, బెడ్ లైట్ వేసుకోవటం. ఈ బెడ్ లైట్ వేసుకోవడం వల్ల కూడా వైట్ లైట్ వస్తుంది. సో ఆ విధంగా పడుకోకుండా లైట్ వేసుకున్నప్పుడు బెడ్ లైట్ బదులు, వైట్ లైట్ బదులు కొంచెం రెడ్ లైట్ పెట్టుకోండి. ఆ రెడ్ బెడ్ లైట్ పెట్టుకుంటే మీకు మంచిగా ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది నిద్రపోతున్నప్పుడు. సెకండ్, నిద్ర మంచిగా రావాలంటే నైట్ టైం చాలామంది ఈ రోజుల్లో స్క్రీన్ చూస్తారు. ఆ స్క్రీన్ చూడటం వల్ల నిద్ర వస్తుంది అనుకుంటారు, కానీ దానికి వచ్చే అనర్థాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఈ లైట్ కంటిలో పడుతుందో, ఈవెన్ ఆర్టిఫిషియల్ లైట్ కానీ సన్ లైట్ కానీ కంటి మీద పడితే ఈ హార్మోన్ ఉత్పత్తి కాదు. దానివల్ల వచ్చే ఉపయోగాలు మనకి రావు. అందుకని స్క్రీన్ ఎక్కువసేపు చూడొద్దు. నైట్ టైం ఏ బుక్ చదివి పడుకుంటే చాలా బాగా నిద్ర వస్తుంది. థర్డ్, ఇప్పుడు నైట్ టైం వర్క్ చేస్తారు. ఇప్పుడు గచ్చిబౌలి అటు వెళ్ళినప్పుడు నైట్ 12 o'clock కూడా చాలా పట్టబాగలాగా ఆ టాల్ టవర్స్లు అన్నీ వైట్ లైట్లే కనబడుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ హార్మోన్ నైట్ టైం ఉత్పత్తి కాదు. వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే, మార్నింగ్ పడుకున్నప్పుడు ఎంత డార్క్లో పడుకోగలిగితే ఎక్కువ అవర్స్, మినిమం 6 to 7 hours స్లీప్ అనేది చాలా ముఖ్యం. ఆ విధంగా పడుకోగలిగితే ఈ హార్మోన్ ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ హార్మోన్ వల్ల వచ్చే అనేక లాభాలు మీకు ఉపయోగపడతాయి. సో అందుకని పైన తీసుకున్న జాగ్రత్తలు తీసుకుని మంచిగా స్లీప్ ఉంటే బాడీకి రిపేర్ అవ్వటం కానీ, రీజనరేట్ అవ్వటం కానీ చాలా బాగుంటుంది. సెకండ్ టాపిక్ ఈరోజు సైంటిఫిక్ టాపిక్లో తీసుకుంది. ముఖ్యంగా ఎందుకు చర్చిద్దాం అనుకున్నామంటే షుగరు. ఈ రోజుల్లో ఓపీకి 10 మంది పేషెంట్లు వస్తే ఎవరికైనా క్యాజువల్గా మీకు షుగర్ ఉందంటే చాలామంది నలుగురు షుగర్ ఉందని చెప్తున్నారు. ఇదివరకు షుగర్ అన్నది చాలా రిచ్ సొసైటీలోనే ఉండేది. కానీ ఇప్పుడు ఈవెన్ డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా పొద్దున్నుంచి పాపం కష్టపడి చేస్తారు వర్క్. వాళ్ళకు కూడా షుగర్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఈ మధ్యన వచ్చిందని అంటున్నారు. సో ఈ విధంగా షుగర్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎక్కువ ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల, నేను అనుకోవటం ఎక్కువ ఆ స్ట్రెస్ ఉండటం వల్ల ఆ డైలీ వర్కర్స్ కూడా వస్తుంది. సెకండ్, డయాబెటీస్ ఎవరికి ఎక్కువ వస్తుందంటే చాలామంది ఇప్పుడు కూడా 100కి 5 to 10% కంటే ఎక్కువ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయరు. సో 90% రిస్క్ ఉంది షుగర్ వచ్చే ఛాన్స్. 3, ఫుడ్. ఈ మధ్యన రీసెంట్గా ఒక క్యాన్సర్ డాక్టర్ గారు చెప్తున్నారు, ఈ జొమాటో, స్విగ్గీ ఇవి వచ్చాక క్యాన్సర్లు కూడా చాలా పెరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే అనేక రకాల ఫుడ్ హ్యాబిట్ పెరిగిపోయింది ఈ లాస్ట్ 10-20 yearsలో. ఈ లాస్ట్ 10-20 yearsలో క్యాన్సర్లు, షుగర్లు చాలా అధికంగా వస్తున్నాయి. సో ఇవి రాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలంటారు. ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఒబేస్ ఉన్న వాళ్ళే చేయాలేమో అనుకుంటారు. కానీ రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. అతను చాలా అథ్లెట్, ప్లస్ స్టేట్ స్విమ్మింగ్ ఛాంపియన్, డైలీ స్విమ్మింగ్ చేస్తాడు. అతనికి ఆశ్చర్యంగా కన్ను చూస్తే అనేక రకాల షుగర్ ఎఫెక్ట్లు వచ్చినాయి. చాలా తిన్నిగా ఉన్నాడు. అతనికి ఎందుకు వచ్చిందంటే బాడీలో జెనెటికల్గా షుగర్ ఉండొచ్చు. జెనెటికల్గా ఉండటం వల్ల వచ్చి ఉండొచ్చు. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను కదా అని నెగ్లెక్ట్ చేశారు. ఐ చెకప్ చేసుకోవడం కానీ, ఇన్ జనరల్గా షుగర్ చెకప్ చేసుకోవడం కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆయన కన్నా ఆల్మోస్ట్ 60-70%. నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా సన్నంగా ఉన్నారు, వెయిట్ తక్కువ ఉన్నారు, బట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అతను కూడా అంత షుగర్ ఎఫెక్ట్ వచ్చినప్పటికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఈ విధంగా ఎందుకు ఆ షుగర్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది మనకి 40-50 వచ్చాక ఎక్సర్సైజ్ చేస్తారు, అది మంచిది కాదు. చిన్నప్పటి నుంచి ఈవెన్ 15-20 years నుంచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. సో 40 years వాళ్ళు రెగ్యులర్గా షుగర్ చెక్ చేయించుకోవడం, అదేవిధంగా కాకుండా రెగ్యులర్గా ఐ చెక్ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఐలో చాలామందికి షుగర్ ముందర డిటెక్ట్ అవ్వదు, కానీ ఐ చెకప్ చేయడం వల్ల మనకి షుగర్ ఉందని తెలుస్తుంది. కన్ను చెకప్ చేయడం వల్ల షుగరు, బీపీ అనేక రకాల ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. అందుకని కన్ను కూడా రెగ్యులర్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ షుగర్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం. మెయిన్ ఎన్నిటికి రీజను ఫుడ్ హ్యాబిట్స్. నైట్ టైం ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజు. సో ఒకవేళ ఫుడ్ తీసుకోవద్దని కాదు, బిఫోర్ 7 తీసుకుంటే చాలా మంచిది. సో షుగర్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి కంపల్సరీ ఐ చెక్ చేసుకోవటం. 6 monthsకి ఒకసారి కాదు, కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. కొంచెం ఫండస్ ఫోటోగ్రఫీ అని, దాంట్లో మీరు లైవ్లీ చూడొచ్చు కంటిలో బ్లడ్ వెసల్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల వచ్చే చిన్న చిన్న లీకేజ్లు ఏమైనా ఉన్నాయా,
ఎందుకంటే కన్ను ఎంత ముఖ్యం అంటే కంటిలో మీకు చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటే దాని నుంచి చిన్న లీకేజ్ వచ్చిందంటే హార్ట్లో రావచ్చు, అదే ప్రాబ్లం, కిడ్నీలో రావచ్చు. సో అవన్నీ డైరెక్ట్గా మనం హార్ట్ని చూడలేం, డైరెక్ట్గా కిడ్నీని చూడలేం. మనం చూడవలసిన పార్ట్ బాడీలో ముఖ్యంగా కంటిలో బ్లడ్ వెసల్స్ క్లియర్గా కనబడితే ఆ ఫండస్ ఫోటో తీయడం వల్ల మీకు కూడా క్లియర్గా షుగర్ ఎఫెక్ట్ ఏముందో తెలుస్తుంది. సో ఈ విధంగా షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్సర్సైజ్, డైట్ చాలా ఇంపార్టెంట్. షుగర్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా ఐ ఎగ్జామినేషన్ ఎవ్రీ 6 monthsకి చేసుకుని కొన్ని రకాల టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా చేసుకుంటే మీరు అనేక ఈ షుగర్ వచ్చి దానివల్ల వచ్చే కంటి ప్రాబ్లమ్స్, దానివల్ల వచ్చే బ్లైండ్నెస్, వాళ్ళని చూస్తే చాలా భయం వేస్తుంది. ఆ షుగర్ వచ్చి ఆ కంటి ప్రాబ్లమ్స్ వచ్చి, ఎందుకంటే మా దగ్గరికి వచ్చి చేయడానికి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకవేళ షుగర్ వచ్చి బాగా అడ్వాన్స్ స్టేజ్లో. సో ఆ విధంగా షుగర్ వచ్చి దాని అనర్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే, పై విధంగా స్లీప్ గురించి, షుగర్ గురించి చర్చించుకున్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి అనేక కాలాల పాటు కన్ను ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఈవెన్ బాడీలో కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తూ నెక్స్ట్ టైం వచ్చే టాపిక్లో ఇంకొన్ని చర్చిద్దాం. నమస్కారం.